హే, అక్కడ దేవదూత వెళ్తుంది. దేవదూతని ఆపి దేవుడికి నా పరిస్థితి చెప్పమని చెప్తాను. అమ్మా, అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అమ్మ, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానమ్మా. అమ్మ, మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, నా పరిస్థితి కొంచెం చెప్తారా? నేను ఎడారిలో చాలా కష్టపడుతున్నానమ్మా. నాకు తినడానికి ఏమీ లేదు, తాగడానికి కూడా ఏమీ లేదమ్మా. చాలా కష్టపడుతున్నాను. సరే అమ్మా. దేవుడికి వందనాలు. దేవా, అక్కడ ఎడారిలో ఆ ముసలావిడ చాలా కష్టపడుతుంది దేవా. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు దేవా. ఆమె ఎలా జీవిస్తుంది దేవా? ఆమె జీవితాంతం అలానే జీవించాలి. చిత్తం ప్రభు. అమ్మో, ఇంకా ఈమె ఇలానే ఉంది. మళ్ళీ నేను కనిపించాను అనుకో, మళ్ళీ దేవుడికి చెప్పాలి. దేవుడితోనే వెళ్ళి మాట్లాడతాను. దేవుడికి వందనాలు. దేవా, ఎడారిలో దేవా ఎడారిలో ముసలావిడ ఎడారిలో ఇంకా అలానే ఉంది దేవా. ఆమె తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు దేవా. ఇంకా ఎలా బ్రతుకుతుంది దేవా? ఆమె జీవితాంతం అలానే జీవించాలి. కానీ ఆమె ఉన్న స్థితిలో నాకు కృతజ్ఞతలు చెప్పమని చెప్పు. చిత్తం ప్రభా. హే, దేవదూత నా దగ్గరికి వస్తుంది. నాకు పరిస్థితి మారుతుందేమో. వందనాలమ్మా. అమ్మా, నా పరిస్థితి మారుతుందా? నేను బాగుపడతానా? అమ్మా, మీరు ఈ స్థితికి మీరు ఎప్పుడన్నా దేవుడికి ధన్యవాదాలు చెప్పారా? నేనెందుకు చెప్పాలమ్మా? నేను చెప్పను. ఎందుకమ్మా? ఏమైంది? దేవుడు నీకేం చేయలేదు? నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, చాలా కష్టపడుతున్నాను. నా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. నేను ఎందుకు చెప్పాలి ధన్యవాదాలు? అయినా అమ్మ, మీరు ఒకసారి చెప్పి చూడండి అమ్మ, మీ పరిస్థితి మారుతుందేమో. అలాగే అమ్మ, చెప్పి చూస్తాను. చాలా రోజులు అవుతుంది, నా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ఒకసారి అయితే దేవునికి ధన్యవాదాలు చెప్పి చూద్దాం. యేసయ్యా, నా ఈ స్థితికి నీకు వందనాలు. ఆమేన్. అమ్మో, ఈమె స్థితి చాలా మారిపోయింది. ఒకప్పుడేమో నేను కష్టాల్లో ఉన్నానని చెప్పేది, ఇప్పుడు చాలా మారిపోయింది. హ్యాపీగా ఉంటుంది. ఒకసారి దేవుని అడిగి చూద్దాం. దేవుడికి వందనాలు. దేవా, మీరు అన్నారు ఆ ముసలావిడ ఆమె అలానే ఉండాలని చెప్పారు, కానీ ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా దేవా? ఆమె ఉన్న స్థితిలో కూడా నాకు కృతజ్ఞతలు చెప్పింది, అందుకే ఆమె స్థితి మారిపోయింది. చిత్తం ప్రభు. వందనాలమ్మా. అమ్మ, మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పి దేవుడికి ధన్యవాదాలు చెప్పి చాలా మారిపోయారమ్మా. అవునమ్మా, నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పి నా స్థితి చాలా బాగుపడిందమ్మా. నేను లేమిలో ఉన్నప్పుడు చెప్పొద్దు అనుకున్నాను, కానీ నా పరిస్థితి చాలా బాగా మారిందమ్మా. నాలాగే ప్రపంచంలో చాలా మంది మంచిగా ఉన్నప్పుడు ధన్యవాదాలు చెప్తారు, కానీ లేమిలో ఉన్నప్పుడు చెప్పారమ్మా. వాళ్ళు లేమిలో ఉన్నా కూడా వాళ్ళు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. ప్రపంచంలో నిజంగానే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు చెప్తలేరు, కానీ మంచిగా ఉన్నప్పుడు చాలా చాలా బాగా చెప్తున్నారమ్మా దేవుడికి.